ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శునకాల దాడులు బెంబెలెత్తిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా దాడులు చేస్తూ ప్రాణాలు తీసేస్తున్నాయి. తామంతా పట్టణాలు గ్రామాల్లో ఉంటున్నా బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. అటు పగలు రాత్రి ఒంటరిగా అడుగు బయట పెట్టాలంటే వణికిపోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటున్నారు. చర్యలు చేపట్టాలంటూ జనాలు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. పలు ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువ అవుతుంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర వ్యవహారం చేస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్న సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వీధి కుక్కల బెడద తప్పేదెన్నడు. వీధుల్లోకి వెళ్లాలంటే జంకుతున్న జనం, ద్విచక్ర వాహనదారుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దాడి చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు వాపోతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వెళ్లాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లోని వార్డుల్లో కుక్కల బెడద ఎక్కువ అవుతుంది. గతంలో లక్షడిపేట, మంచిర్యాల మున్సిపాలిటీల్లో కుక్కలను బంధించి అడవి ప్రాంతాల్లో విడిచిపెట్టడం వంటి చర్యలు చేపట్టేవారు. ప్రస్తుతం అలాంటి చర్యలు తీసుకోపోవడంతో కుక్కల సంతతి రోజురోజుకు పెరుగుతుంది. కుక్కలు దాడులు చేస్తుండటంతో పలువురు గాయాల పాలై ఆసుపత్రులు పరుగులు తీస్తున్నారు. రహదారుల వెంట వెళ్లే ప్రజలు, మూగజీవాలు, పశువులపైకి కుక్కలు పరుగులు తీసి దాడులు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి వెంట కుక్కలు వెంటపడి వస్తుండడంతో వారి ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాలలో తెల్లవారుజామున వాకింగ్కు వెళ్లే వారు కుక్కల బారిన పడి గాయాల పాలవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిన్నపిల్లలను స్కూలుకు తీసుకువెళ్లే తల్లిదండ్రులకు సైతం ఈ బాధలు తప్పడం లేదు. పలు ప్రాంతాలలో కుక్కల దాడికి గురై మృత్యువాత పడ్డ చిన్నారులని ఈ మధ్య కాలంలో చాలా వార్తలలో వింటూ ఉన్నాం. ఏదైనా జరిగితే తప్ప అధికారులు చొరవ తీసుకోరా అంటూ ప్రశ్నిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకం ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుంటారా?